జూలై 22, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చెయ్యను. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీతనాదము చెయ్యను. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10, 11, 12, 13 వచనములు. 29వ శిఖరము. నా నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక మనలో ఎవరితోనైనా దేవుడు ఏదైనా మాట్లాడిన ఎడల అది ఒక దినమున నెరవేరి తీరును. విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును అంగీకరించినచో నెరవేరుటకు అనేక సంవత్సరములు పట్టినను అది ఫలించు దినము ఒకటి వచ్చును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురని 12వ వచనంలో వ్రాయబడి ఉంది. విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు మనము సంతోషించుట మాత్రమే కాక మన సంతోషమును ఇతరులతో పంచుకొనగలుగుదుము. మనం అంగీకరించిన వాక్యమును బట్టి సంతోషముతో బయలువెళ్ళుదుము. కృంగిపోయిన నిరాశ చెందిన వారి యొద్దకు అదే వాక్యమును తీసుకుని పోయి వారితో, నేను నిరాశ చెందినప్పుడు ఈ వాక్యమందలి కొద్ది మాటలు నన్ను ధైర్యపరిచినని చెప్పుదుము. ఆ రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినను దేవుడు అనుగ్రహించిన ఈ సంతోషమును ఇతరులకు వ్యాపింపజేయుదుము. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మలు ప్రభువు యొద్దకు తేబడును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగునని 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆత్మీయముగా మనము కూడా తలంపుల యందు, మాటల యందు, క్రియల యందు ముండ్ల పొదలతోనూ గచ్చబొదలతోనూ నిండి ఉంటిమి. మనమే నష్టమును కీడును కలిగించుకొనుచూ ఉంటిమి. అపవిత్రతతోనూ పగతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ గర్వముతోనూ అసహ్యతతోనూ మన జీవితములు నిండి ఉండెను. అయితే ఇచ్చట దేవుడు ఇవన్నీ తీసివేయబడి వాటికి బదులుగా గొంజి చెట్లు, దేవదారు చెట్లు నాటబడినని వాగ్దానం చేయుచున్నాడు. ఒక దినమున మనము కూడా ఆయనను పోలి ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావముతోనూ మంచి గుణములతోనూ మనము నింపబడి మన జీవితములు ఫలభరితముగా ఉండును. ఈ లోకములో ముండ్ల తుప్పలకును గచ్చపొదలకును తావివ్వకుండా ఆదరణ, సంతోషము కలిగించు మాటలే మాట్లాడుచు ఇతరులకు సహాయం చేయుచు విజయవంతమైన జీవితమును మనము జీవించగలము. ఎప్పుడైతే మనము ఆయన గుణగణాలతో నింపబడి ఫలిస్తామో అప్పుడు మన జీవితాలు ఆయనకు ఖ్యాతిగాను కొట్టివేయబడని జ్ఞాపక సూచనగాను ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.